హాయ్ ఫ్రెండ్స్, ఇండియా అంటే డైవర్సిటీ, లాంగ్వేజెస్, కల్చరల్స్, ఫుడ్. కానీ ఎకానమీ విషయంలో కూడా ప్రతి స్టేట్స్కి ఒక డిఫరెంట్ స్టోరీ చెప్తుంది. కొన్ని స్టేట్స్ చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యాయి. ఇండస్ట్రీ, ఐటీ, బిజినెసెస్, అగ్రికల్చర్ అన్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసేది. అందుకే అవి ఇండియాలో టాప్ 5 రిచెస్ట్ స్టేట్స్గా గుర్తింపబడ్డాయి. ఈ వీడియోలో మనం టాప్ 5 రిచెస్ట్ స్టేట్స్ ఏవో తెలుసుకుందాం రండి. నెంబర్ 1 మహారాష్ట్ర. ఇండియన్స్ ఎకానమీ పవర్ హౌస్. క్యాపిటల్ ముంబై. లార్జెస్ట్ జీడిపి స్టేట్ ఇన్ ఇండియా. మహారాష్ట్ర ఇండియాలో రిచెస్ట్ స్టేట్ అని చెప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్. ముంబైలో ఆర్బీఐ, బీఎస్సీ, మేజర్ బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఇండియా ఎకానమీకి హార్ట్ లాంటి సిటీ ఇది. నెక్స్ట్ కార్పొరేట్ బిజినెస్ హబ్. టాటా, రిలయన్స్, అదానీ, ఎల్టీ లాంటి బిగ్ కంపెనీస్ హెడ్ ఆఫీస్ ఇక్కడే. ఫారిన్ కంపెనీస్ కూడా ముంబైలో ఇన్వెస్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. బాలీవుడ్ వల్ల థౌజండ్స్ ఆఫ్ కోర్స్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ పోర్ట్స్ అండ్ ట్రేడ్. ముంబై పోర్ట్, జేఎన్పీటీ పోర్ట్ వల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ తమిళనాడు. ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జైంట్. క్యాపిటల్ చెన్నై. తమిళనాడు ఎకానమీ చాలా బ్యాలెన్స్డ్. దాంట్లో నెంబర్ 1 ఆటోమొబైల్ ఇండస్ట్రీ. హైండే, ఫార్డ్, BMW, టీవీఎస్, అశోక్ లేలాండ్ ఇలాంటి కంపెనీస్ ఫ్యాక్టరీస్ ఇక్కడే. అందుకే చెన్నైని డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. నెంబర్ 2 మ్యానుఫ్యాక్చరింగ్ పవర్. టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, సిమెంట్ అన్ని ఇండస్ట్రీస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. నెంబర్ 3 ఐటీ అండ్ సాఫ్ట్వేర్. చెన్నై, కోయంబత్తూర్ సిటీస్లో ఐటీ పార్క్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువ. నెంబర్ 4 పోర్ట్స్ అండ్ ఎక్స్పోర్టింగ్. చెన్నై, తుటి కొరియన్ పోర్ట్స్ వల్ల ఎక్స్పోర్ట్స్ స్మూత్గా జరుగుతాయి. నెంబర్ 3 గుజరాత్. బిజినెస్ అండ్ ట్రేడ్ స్టేట్. క్యాపిటల్ గాంధీనగర్. మెయిన్ సిటీ అహ్మదాబాద్. గుజరాత్ అంటే బిజినెస్ కల్చర్. 1 ఎంటర్ప్రీనియర్షిప్. స్మాల్ బిజినెసెస్ నుంచి బిగ్ ఇన్వెస్టర్స్ వరకు గుజరాత్లో బిజినెస్ మైండ్ సెట్ స్ట్రాంగ్. నెంబర్ 2 ఇండస్ట్రియల్ స్ట్రెంగ్త్. పెట్రోల్, కెమికల్స్, టెక్స్టైల్స్, డైమండ్స్, ఫార్మాసిటికల్స్ అన్ని ఇండస్ట్రీస్ ఇక్కడే. నెంబర్ 3 పోర్ట్స్ అడ్వాంటేజ్. ఇండియాలో లాంగెస్ట్ కోస్ట్ లైన్ గుజరాత్ది. కందాల, ముంద్రా, పిపవర్క్ పోర్ట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్కి బ్యాక్ బోన్. నెంబర్ 4 గవర్నమెంట్ పాలసీస్. బిజినెస్ ఫ్రెండ్లీ రూల్స్ వల్ల ఇన్వెస్టర్స్ ఈజీగా ఇన్వెస్ట్ చేస్తారు. నెంబర్ 4 కర్ణాటక. ఐటీ స్టార్టప్ క్యాపిటల్. క్యాపిటల్ బెంగళూరు. కర్ణాటక ఎకానమీ ఐటీ పైన బిల్డ్ అయింది. నెంబర్ 1 బెంగళూరు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ అన్ని టెక్ గేమ్స్ ఇక్కడే. నెంబర్ 2 స్టార్టప్ ఎకానమీ సిస్టమ్. ఇండియాలో హైయెస్ట్ స్టార్టప్స్ బెంగళూరులోనే ఉన్నాయి. నెంబర్ 3 సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ వల్ల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రెవెన్యూ వస్తుంది. నెంబర్ 4 ఎడ్యుకేషన్ అండ్ R&D. ఇంజనీరింగ్ కాలేజ్, రీసెర్చ్ సెంటర్స్ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తాయి. నెంబర్ 5 స్టేట్ హర్యానా. హై ఇన్కమ్ స్టేట్. క్యాపిటల్ చండీగఢ్. నెంబర్ 1 ప్రాక్సిమిటీ టు ఢిల్లీ. గురుగారం, ఫరీదాబాద్ సిటీస్ ఢిల్లీ ఎన్సీఆర్ అడ్వాంటేజ్ వల్ల ఫాస్ట్గా డెవలప్ అయ్యాయి. నెంబర్ 2 కోఆపరేట్ ఎంఎన్సీ హబ్. గూగుల్, అమెజాన్, డెలాయిట్ లాంటి కంపెనీస్ ఆఫీసెస్ ఇక్కడే. నెంబర్ 3 అగ్రికల్చర్ స్ట్రెంగ్త్. గ్రీన్ రెవల్యూషన్ వల్ల హర్యానా అగ్రికల్చర్ స్ట్రాంగ్. నెంబర్ 4 హైపర్ క్యాపిటల్ ఇన్కమ్. పాపులేషన్ తక్కువ, ఇన్కమ్ ఎక్కువ కాబట్టి వారి క్యాపిటల్ ఇన్కమ్ చాలా హై. రిచెస్ట్ అంటే జస్ట్ డబ్బు మాత్రమే కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ జీడిపి, ఇండస్ట్రీస్, ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్, వారి క్యాపిటల్ ఇన్కమ్. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి స్టేట్ రిచ్నెస్ ని డిసైడ్ చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇండియాలో టాప్ 5 రిచెస్ట్ స్టేట్స్ అంటే 1 మహారాష్ట్ర, ఫైనాన్స్ అండ్ ట్రేడ్. నెంబర్ 2 తమిళనాడు, మ్యానుఫ్యాక్చరింగ్ పవర్. నెంబర్ 3 గుజరాత్, బిజినెస్ అండ్ పోర్ట్స్. నెంబర్ 4 కర్ణాటక, ఐటీ అండ్ స్టార్టప్స్. నెంబర్ 5 హర్యానా, కోఆపరేటివ్ అండ్ హై ఇన్కమ్. ఈ స్టేట్స్ సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్. ఇండియా గ్రోత్లో ఈ స్టేట్స్ చాలా రోల్ ప్లే చేస్తాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ సూన్.